పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున పోటీ చేయడానికి వచ్చారు. ఎలా ఉంది సార్ ఇక్కడ ప్రజాస్పందన? చాలా అద్భుతంగా ఉందండి. అన్ని చోట్ల ప్రజలు వన్ సైడెడ్ గా ఆయన ఓట్లేయడానికి సిద్ధపడుతున్నారు. ఎక్కడ కోటి రెండు ముప్పాడ ప్రాంతాల్లో ఏదో కొంత అది కూడా ఏదో మతపరంగా ఏదో కొంత డిఫరెన్సెస్ తప్ప వీడు అందరూ వన్ సైడెడ్. బీసీ కులస్తులు నిజంగా నిజాయితీగా చెప్పాలంటే కాపుల కంటే అద్భుతంగా వాళ్ళే ముందుకు వచ్చి ఆయన సపోర్ట్ చేస్తామంటున్నారు అన్ని చోట్ల. వన్ సైడెడ్ విక్టరీ బాగుంటుంది. మెజారిటీలు నేను మాట్లాడను కానీ ప్రజలు కోరుతుంది ఏంటంటే నా ఓటుతోనే జనసేన గెలుస్తుంది, నా ఓటుతోనే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనుకున్నంత భావంతో ప్రజలు ఓటేయాలని నా కోరిక. అదే విధంగా ఆయన ముందుకెళ్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యే గారి వనగీత గారి క్యాంపెయిన్ తగ్గిపోయింది, తగ్గించేసుకున్నారు వాళ్ళు. ఎందుకు కొన్ని గ్రామాలకు వెళ్తే ప్రజలు స్పందించట్లేదు, ఈసారి స్పందించట్లేదు. అందుకని ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా తగ్గించుకున్నారు. ఖచ్చితంగా అండి. మరి నేను బయట మామూలు మనిషిగా చెప్తున్నాను, ఉద్యమాలు ఉండే మనిషిగా. ఎక్కడ వైసీపీ ఆఫీసుల దగ్గర జనం లేరు, వైసీపీ సంబంధించి క్యాంపెయిన్ ఎక్కడ నడుస్తున్న వాతావరణం లేదు. ఒక ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ సునీల్ మాత్రం రోజుకి 2,000-3,000 రూపాయల డబ్బులు మాత్రం ఎస్సీలకి ఇక రెడ్డి క్యాస్ట్ వాళ్ళకి పంచుతున్నారు తప్ప మిగతా వాళ్ళకి పంచట్లా. మొన్న గీత గారి దగ్గర నుంచి అయితే నా దేశీ కొత్తగా ఇంకా కనపడలేదు. మాకు వచ్చే సమాచారం ప్రకారం పిఠాపురంలో లాస్ట్ ఎలక్షన్ ముందు రోజు మత్తు పదార్థాలతో ప్రజలను ముంచెత్తి ఓటింగ్ వెళ్ళకన్నా కొంచెం ఇబ్బంది పెట్టి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు చిన్న సమాచారం వచ్చింది. అది నిజమేనా? అంటే వాళ్ళు రాయలసీమ జిల్లాల్లోనూ ఇంకెక్కడో వాళ్ళు చేసినట్టుగా రాష్ట్రం అంతా చేస్తే కుదరదని కోస్తా జిల్లాలు కోసి ఉప్పు కారం పెడతారు. ఇక్కడ చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ప్రజల దగ్గర నుంచి. ప్రజలు పోయినసారి ఆయనకి నిలబడలేదు, ఇక్కడ నిలబడి గెలిపించే వాళ్ళం అని బాధపడ్డారు. ఈసారి ఆయనకి నిలబడ్డానికి చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని గ్రామాలు డబ్బులు పంపిస్తే తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. మీ డబ్బుతో మీరు బాబు రాబాలి మా ఊళ్ళలోకి అని చెప్పని. వాళ్ళు డబ్బుతో గెలుద్దాం, దౌర్జన్యాలతో గెలుద్దాం, మత్తు పదార్థాలు ఇలాంటి ఆటలు సాగవండి. ఆయన గెలిపే కాదు, రాష్ట్రంలో జనసేన బీజేపీ కూటమి కూడా ఈ వారం 10 రోజుల్లో ప్రజలు ఈ అరాచక పాలన తట్టుకోలేము, ఈ అరాచక పాలన సరిగ్గా లేదు, ఆయన రాజశేఖర రెడ్డి చూసి ఇతను ఓట్లేద్దాం అనుకున్నాము కానీ ఇతను విధానం సరిగ్గా లేదు, ఇతను యొక్క పరిపాలన ఆంధ్రప్రదేశ్ బాగుపడదు అని చెప్పని ప్రజల్లో ఒక రకమైన నిరాశ నైరస్యం వచ్చింది. కాబట్టి ఒక విధంగా ఈ వారం 10 రోజులు కూటమికే గాలి ఎక్కువ అనుకూలంగా ఉంది. జనసేన పార్టీ నిలబడ్డ నియోజకవర్గాలు నెల్లూరు దాదాపుగా బీజేపీ జనసేన నిలబడ్డ 2-3 నియోజకవర్గాలు తప్ప అన్ని చోట్ల అద్భుతంగా బ్రహ్మాండంగా గెలుపు కొనసాగుతుంది. ఇప్పుడు గెలుపు అనేది ఆల్రెడీ 13వ తారీఖున డిసైడ్ అయిపోతుంది. 13వ తారీఖు దాటగానే 14వ తారీఖు అంటే జగన్మోహన్ రెడ్డి దేశం దాటి పారిపోతాను అన్నట్టు వార్తలు వస్తున్నాయి. స్వయాన ఆయన చెల్లి షర్మిల గారే చెప్పారు సార్, అది నిజమేనంటారా సార్? ఇలాంటి టైంలో ఆయన ఎక్కడ పారిపోతాడు చేస్తారని చెప్పి ఎట్లా అనుకుంటా ఉన్నా? ఇలా ఏం ఉండవండి. మన భారతదేశం, మన ప్రజాస్వామ్యం చాలా గొప్పదండి. 20-30 సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నా, ఇలాంటి కేసులు ఉన్నా కూడా మనం ముఖ్యమంత్రులు అయిపోవచ్చు, ప్రధానమంత్రులు అయిపోవచ్చు. ఈ దేశంలో భారతదేశం గొప్పది. ఎన్ని తప్పులు చేసినా క్షమించి ఓర్చుకునే శక్తి ఇక చట్టాలకు ఉంది. కాబట్టి ఇక చట్టాల మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, లాయర్లను పెట్టుకొని కోర్టులు ఎన్ని సంవత్సరాలైనా కోర్టులు సిబిఐ కేసుల్ని, మిగతా కేసుల్ని సంవత్సరాలు, దశాబ్దాలు కోర్టులు నడపగలిగే శక్తి వాళ్ళకు ఉంది. కాబట్టి అంత తెలిసి ఎక్కడ దేశాలకు పారిపోతాం. అట్లయినా ఎన్ని అనవసరం మాటలు కూడా నాకు అయితే మాత్రం అతని యొక్క పరిపాలన విధానం సరిగ్గా లేదు, అతని మీద వ్యతిరేకత కొట్టి అతను ఓడిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి సార్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అంటారా కూటమి ప్రభుత్వంతో ఆయన సంస్థను నేలమట్టానికి దిగిపోతారంటారా? అట్లా ఏం నేలమట్టానికి వెళ్ళారు అట్లయితే అనుకుంటారండి. అతను వచ్చే సీట్లు అతనికి వస్తాయి. సీట్లే అది వన్ సైడ్ వ్యక్తులు 130-140 స్థానాలు ఏం రావు. అతనికి వచ్చే సీట్లు అతనికి వస్తాయి. గెలుపోవడం మీద డిఫరెన్స్ 1%, 2% అంతే ఉండదు, అందుకని ఎక్కువ ఉండదు. కానీ ప్రజలు ఇంత పరిపాలన మనం తట్టుకోలేము, మన ఆస్తుల మీద, మన హద్దురాల మీద వేల పేర్లు ఏంటి, మన పాసుబుక్ల మీద వేల పేర్లు ఏంటి, ఈ కొత్త చట్టాలు ఏంటి, ఏం జరుగుతుంది, చీప్ లెక్కర్ ఏంటి, ఈ గందరగోళం ఏంటి, ఇల్లు కట్టుకుని ఇసుక దొరకపోవటం ఏంటి, ఒక ఫ్యాక్టరీ లేకపోవటం ఏంటి, చదువుకున్న పిల్లలు మన పిల్లలు వేరే చోట్లకి ఉద్యోగాలు చేయటం ఏంటి కర్మ అని చెప్పని ప్రజలు చాలా ఈ రాజధాని ఏంటి, రాజధాని ఎక్కడ కడతాడు ఏంటి మన బతుకు అని చెప్పి ప్రజలు కొంచెం ఆందోళనలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు. ఈ ఆవేశం ఏమవుతుంది, కూటమి అనుకూలం అవుతుంది, గెలుపు అడ్డుపక్కలేదు. ఫైనల్ గా అయితే ఇలాంటి అరాచక పాలన అంతమొందించాలంటే మీరైతే పిఠాపురం ప్రజలకు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ప్రజలకు కానీ, ప్రజలు బాగుపడి భవిష్యత్తు బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీరైతే ప్రజలకు ఏం చెప్తారు సార్? ఫైనల్ ఒక మాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా దుర్మార్గులు, నీచులు, స్వార్థ పనులు లేరు చెప్పని అంటానండి. నేను ఉద్యమాల్లో ఉన్న మనిషినే.
అయ్యా అవినీతి ఉంది, అతను తప్పుడు కేసులోనే అవినీతి ఉందంటే అవినీతి చేయండి ఎవడండి, తిన్నోడు ఎవడండి అంటున్నారు. అంతకంటే దుర్మార్గం ఉందండి. అవినీతి ఎవరికి లేదులేండి, తిన్నోడు ఎవడండి, తిండి తిన్నారో మాకు పెట్టండి. అరే పథకాలు ఒక డబ్బులు లేవడా, అప్పులు చేయండి, అప్పు చేసి పెట్టండి మాకు. మీరు అప్పు చేస్తే మాకేదో మాకు పెట్టండి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచన. ఎలక్షన్ రోజు మీరు ఎట్టగైనా పరిపాలన చేయండి, దుర్మార్గం చేయండి. ఎలక్షన్ రోజు మందు పోయింది, డబ్బులు ఇవ్వాలి, ఓట్లేసేస్తాం. ఇట్లా అసలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఏది, నాగరికత ఏది, ఎంత గౌరవం ఉండే రాష్ట్రం ఇది. ఎక్కడికి దిగజారే కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో మనం ఎక్కడికి దిగజారో తెలుస్తుంది ఎవరికన్నా. ఏ తప్పు చేసినా మా పొరుగు బిడ్డ, ఏ తప్పు చేసినా మా రెడ్డి, ఏ తప్పు చేసినా మా జాతీయుడు, ఏ తప్పు చేసినా మా ప్రాంతం వాడు. ఏంటండి ఇది? ప్రజలు దయచేసి కనుగొనవండి. మన దగ్గర దోచుకుని డబ్బులు తెచ్చి మనం పంచుతున్నారు. కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గం 50 కోట్లు 100 కోట్లు డబ్బులు పోస్తున్నారు గెలవడానికి. దయచేసి ఈ అవినీతి డబ్బు రక్తపు కూడా తినబాకండి. నిజాయితీ గల్లను గెలిపించుకోండి, మంచి వ్యక్తులు గెలిపించుకోండి. నేను చెప్తున్న పార్టీ పేరు చెప్పట్ల, విలువలు కలిగిన వ్యక్తులు, నిజాయితీ కలిగిన వ్యక్తులు, సమాజంలో ఉపయోగపడే వ్యక్తుల్ని, మంచి పార్టీలు గెలిపించుకొని మన జీవితాలు ఎలాగో పాడైపోయింది, మన పిల్లల భవిష్యత్తులో కాపాడాలి.